వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రీనా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ కంటే ముందు డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మృతి చెందిన బ్యూటీషియన్ ను అనూషగా గుర్తించారు. అనూష వృత్తిరీత్యా బ్యూటీషియన్. భర్తతో మనస్పర్ధలు రావడంతో కొంతకాలంగా BHEL సమీపంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. తన స్నేహితులను కలవడానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన అనూష ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేయడానికి ప్రయత్నించగా స్పందన రాలేదు. సోమవారం అనూష ఒక హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఆమె స్నేహితుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. అనూష ఆత్మహత్య చేసుకుందని అతను తెలిపాడు. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అనూష మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని వారు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూష సోదరుడు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరి మృతిపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మృతి చెందిన బ్యూటీషియన్ ను అనూషగా గుర్తించారు. అనూష వృత్తిరీత్యా బ్యూటీషియన్. భర్తతో మనస్పర్ధలు రావడంతో కొంతకాలంగా BHEL సమీపంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. తన స్నేహితులను కలవడానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన అనూష ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేయడానికి ప్రయత్నించగా స్పందన రాలేదు. సోమవారం అనూష ఒక హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఆమె స్నేహితుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపాడు. అనూష ఆత్మహత్య చేసుకుందని అతను తెలిపాడు. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అనూష మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని వారు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూష సోదరుడు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరి మృతిపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.